గెలిచిన వాళ్ళకు, తెలుగుదేశం బీఫామ్ మీద గెలిచిన వాళ్ళకు, ఈడనేమో బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళకు పార్లమెంటు టికెట్ ఇంకో పార్టీ ఇచ్చింది. ఏకకాలంలో రెండింటికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఈ రాజకీయాల్లో ఎప్పుడు ఎక్కడ ఎదురుపడలేదేమో అనేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇకపోతే భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా క్యాడర్ బేసిక్ ఆర్గనైజేషన్ కోసం ఆర్గనైజేషన్ లో ఖచ్చితంగా ఏది పార్టీ మరి సైద్ధాంతికం చెప్పట్లా, మీరు సైద్ధాంతిక బేస్ అనేది చెప్పట్లా, సైద్ధాంతిక భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని విశ్వసించే భారతీయ జనతా పార్టీ యొక్క ఎజెండాను భారతీయ జనతా పార్టీ అంశాలను అంగీకరించే పార్టీలో చేరినటువంటి వాళ్ళు పార్టీ వ్యక్తులు తప్ప బయటి వాళ్ళు లోపటి వాళ్ళు అనేటువంటి పదానికి అవకాశం లేదు. ఆ రకంగా ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా ఉపయోగించుకోవాలో పార్టీ సరైనటువంటి రీతిలో ఆలోచన చేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో పాత వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, కొత్త వాళ్ళకి ఇచ్చినటువంటి సందర్భాలు, అంటే కొత్తగా చేరినటువంటి ఇతర పార్టీల నుంచి చేరినటువంటి వాళ్ళకు కూడా పార్టీ ఇటీవల లక్ష్మణ్ గారు ఇటీవల కాలంలో మీ ఆర్గనైజర్ అనేటువంటి పత్రికలో కానీ ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసినటువంటి కానీ ఇటీవల కొంతమంది ఆర్ఎస్ఎస్ నాయకులు చేస్తుంది కానీ సైద్ధాంతికంగా మనం దెబ్బతిన్నాము, మనం ఏ లక్ష్యంతో అయితే అనుకున్నాం ఆ లక్ష్యం దెబ్బతింది, ఇబ్బడి ముబ్బడిగా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరటం, తద్వారా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటమా ఇంకేదన్నా కానీ సైద్ధాంతిక మూలాలు ఉన్నటువంటి నాయకత్వం మరుగున పడి సైద్ధాంతిక మూలాలు లేని నాయకత్వం ముందుకు రావటం అనేటువంటిది కూడా కొంత మన ఎన్నికల ఫలితాల మీద ప్రభావం చూపింది అనే ఒక చర్చ కూడా ఇవాళ తెరలేచింది తాజాగా వచ్చిన ఫలితాల తర్వాత. శ్రీనివాస్ గారు అంటే పార్టీ ఎదుగుతున్నప్పుడు పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి తోడుగా మరి అనుభవం కలిగినటువంటి పార్టీ ప్రజా జీవితంలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు పార్టీతో కలుస్తుంటారు, కలిసి ఈ పార్టీ సిద్ధాంతాన్ని అంగీకరించి ముందుకు పోతుంటారు. ఇటువంటి సందర్భంలో కొంత స్ట్రీమ్ అనేటువంటిది ఒకటండి, మనము ప్రవాహం ఒక నది ఇంకో నదితో కలిసినప్పుడు రెండు నదులు కొద్దిగా ఇదే చెప్పారు మీరు అన్నారు. కాంగ్రెస్ కూడా ఇదే చెప్పింది. కాంగ్రెస్ ని మీరు ఆనాడు సైద్ధాంతం లేదు సిద్ధాంతం లేని పార్టీ అని చాలా సీరియస్గా, మీరంటే వ్యక్తిగతంగా మీరని కాదు, బీజేపీ కౌంటర్ ఇచ్చినట్టు నాలుగో సిద్ధాంతం రాద్దాం ఏమీ లేదు అది దానికి అనేటువంటిది. కానీ ఇవాళ ఆ మేరకు మీరు కూడా కొంత పార్టీని బలోపేతం చేసుకునే పేరుతో ఇప్పటిదాకా వేరే రాజకీయ సైద్ధాంతిక విషయాలు కలిగిన వాళ్ళని తెచ్చుకొని స్థానం ఇవ్వడం అనేటువంటిది సరే పార్టీని బలోపేతం చేసుకోవడం కాదంటలా, కానీ ఎంతో కొంత సిద్ధాంతం అనేది డైల్యూట్ అవుతుందా లేదా దానివల్ల? మీరు ఒక్క విషయం, సిద్ధాంతం విషయంలో ఎక్కడా రాజీ లేదు, ఆ పార్టీకి ఉన్నటువంటి ఎజెండా విషయంలో ఎక్కడా రాజీ లేదు. పార్టీ అనేక అంశాలు ఏదైతే ప్రజల ముందు ఉంచిందో, రామ మందిర నిర్మాణం కావచ్చు, ఏదైతే యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో పార్టీ వైఖరి కావచ్చు, మరి అదే రకంగా ఆర్టికల్ 370 అబాలిషన్ కావచ్చు, సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, మరి అనేక అంశాలు ఏవైతే పార్టీ విశ్వసించిందో ఆ పార్టీ ముందు పెట్టుకొని నడిచిందో వాటిని అంగీకరించి అనుసరించి ఈ పార్టీలో మమేకమైనటువంటి వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అవుతారు తప్ప మరి బయట వాళ్ళు లోపల వాళ్ళు అనేటువంటి దానికి అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో రాజకీయ అనుభవం ప్రజా జీవితంలో ఇతర పార్టీల అనుభవం గడించవచ్చు, ఒకసారి మల్లురావు గారి దగ్గర వేస్తా. మల్లురావు గారు మొత్తానికి అంటే ప్రతీకారమా లేకుంటే మీరు వాళ్ళని లాక్కోవటమా, వాళ్ళు వస్తామంటున్నారా, లేదు గతంలో మా ప్రతిపక్షవాదా లేకుండా చేశారు కాబట్టి వాళ్ళకి ఆ ప్రతిపక్షవాదా లేకుండా చేయాలని అనుకుంటున్నారు? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇదిగో అదిగో అంటున్నారు, వస్తున్నారు అంటున్నారు, గద్వాలు ఆయన వస్తారంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏదో కంటతడి పెట్టారు, ఇట్లాంటి చాలా రాజకీయ సమీకరణలు కొంత మార్పు కనపడుతుంది. రవి గారు. శ్రీనివాస్ గారు, రాష్ట్రంలో